నమస్తే. ఏటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఏపీలో కూటమి సర్కార్ ఏర్పాటు కాకముందు వైసీపీతో చట్టాపట్టాలు వేసుకు తిరిగిన ప్రధాని మోడీ ఎన్నికల వేళ రూటు మార్చిన విషయం తెలిసిందే. టీడీపీ జనసేనతో కూడిన కూటమితో బీజేపీ జట్టు కట్టడంతో వైఎస్ జగన్ను దూరంగా పెట్టారు. దీని ప్రభావం ఇప్పుడు పార్లమెంట్లో కనిపిస్తుంది. లోక్సభలో 4, రాజ్యసభలో 11 మంది ఎంపీలు కలిగిన వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ఇప్పుడు ఓ కీలక బిల్లుకు మోకాలెడ్డింది. దీంతో ప్రధాని మోడీ రూటు మార్చుకోక తప్పలేదు. ఇంతకీ ఆ బిల్లు ఏంటి, వైసీపీ మోకాలెడ్డిన విధానం ఏంటి అని అంటే, మహారాష్ట్ర, హర్యానాలో త్వరలో జరిగే ఎన్నికల్లో లబ్ధి కోసం కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అనూహ్యంగా వక్ఫ్ చట్టం సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. అయితే దీన్ని విపక్ష ఇండియా కూటమితో పాటు ఎన్డీఏ కూటమిలోని తటస్థ పార్టీలైన వైసీపీ, బీజేడీ, ఎంఐఎం వంటి పార్టీలు కూడా వ్యతిరేకించాయి. దీంతో కేంద్రం ఇరుకును పడింది. చివరకు ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపుతూ తుది నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెనుక కేవలం రాజకీయ ప్రత్యర్థుల వ్యతిరేకత మాత్రమే ఉందని తొలుత అంతా భావించారు. కానీ జరిగింది వేరు. లోక్సభలో గతంలో మోడీ సర్కార్ తెచ్చిన చాలా బిల్లులకు ఏ కూటమిలో లేకపోయినప్పటికీ వైసీపీతో పాటు బీజేడీ కూడా మద్దతు పలికాయి. కానీ తాజాగా ఏపీ, ఒడిశా ఎన్నికల్లో బీజేపీ నిర్ణయాలతో ఇప్పుడు ఈ రెండు పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా మారాయి. ఈ నేపథ్యంలో నిన్న లోక్సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. అయినా లోక్సభలో ఎన్డీఏకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ రాజ్యసభలో మాత్రం ఎన్డీఏ మెజార్టీకి 12 మంది ఎంపీల దూరంలో ఉంది. అదే సమయంలో గతంలో పలుమార్లు మద్దతు ఇచ్చిన 11 మంది ఎంపీల వైసీపీ, 9 మంది ఎంపీల బీజేడీ దూరమయ్యాయి. బీజేడీ సంగతి ఎలా ఉన్నా వైసీపీ మద్దతు లేకపోతే మాత్రం రాజ్యసభలో వక్ఫ్ బిల్లు నెగ్గించుకోవడం కష్టమే. అందుకే వ్యూహాత్మకంగా ఈ బిల్లును రాజ్యసభ ఎన్నికలు అయ్యే వరకు జేపీసీకి పంపించి కేంద్రం వ్యూహాత్మకంగా చేతులు దులుపుకుంది. The question is that leave be granted to withdraw the bill. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.